హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వైసీపీ నేత ఇంటిని కూల్చేసిన టీడీపీ నాయకులు. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ విషయం పైన తీవ్ర కోపంలో జగన్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలోని మాజీ ఎంపీటీసీ వైఎస్ఆర్ సిపి నాయకుడు నివాసాన్ని అయితే టీడీపీ నాయకుల ఆదేశాలతోని రెవెన్యూ పోలీసులు అధికారులు అయితే ఆకస్మికంగా వచ్చి జేసీబీతోని కూల్చేశారు. అయితే బాధితుడు కథనం ప్రకారం తూర్పు వీరాయపాలెంలోని సర్వే నంబర్ 133/5లోని స్థలాన్ని మాజీ ఎంపీటీసీ ముప్పరాజు శ్రీను 2010లోని ముప్పరాజు లక్ష్మిలు అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి రిజిస్టర్ అయితే చేయించుకున్నారు. గ్రామానికి నడుబొడ్డున ప్రధాన కూడలిలోని ఈ స్థలం అయితే ఉండడంతో టీడీపీ నాయకులు కన్నుపడింది. ఈ స్థలం తమదంటూ గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు ముప్పరాజు, చిన్న వెంకటేశ్వర్లు, మదమంచి ఏడుకొండలు, మండాది శ్రీను 2013లోని దర్శి కోర్టు, 2015లోని మర్కాపురం కోర్టులోను ఆశ్రయించారు. అయితే ఆ కోర్టులోని వైఎస్ఆర్సీపీ నాయకుడు ముప్పరాజు శ్రీను తన భార్య రామతీర్థాలకు అనుకూలంగా అయితే తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు అనంతరం శ్రీను ఆ స్థలంలోని 2023లోని 20 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లునైతే కట్టుకున్నాడు. అది సహించలేని టీడీపీ వర్గీయులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాగైనా ఆ స్థలాన్ని దక్కించుకునేందుకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కొట్టిపాటి లక్ష్మిని ఆశ్రయించారు. ఆమె ఆదేశాలతోని శనివారం తహసీల్దారు శ్రవణ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్ రెడ్డి, అలాగే విఆర్ఓ ఆర్ శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ ఎస్ఐ మల్లికార్జునరావు, పోలీస్ సిబ్బంది జేసీబీలతో వెళ్లి ముందస్తు సమాచారం, నోటీసులు ఏమీ ఇవ్వకుండానే శ్రీను ఇంటి నిర్దాక్ష్యంగా కూల్చేశారు. ఎవరైనా అడ్డొస్తే కేసులు పెడతామంటూ హెచ్చరించారు. ఆ అధికారులు కూల్చేస్తున్నారని ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పకుండా తనను భయభ్రాంతులకు గురిచేశారని, భవనాన్ని కూల్చేశారని బాధితుడైతే శ్రీను కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.